జీవ గ్రంథములో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనము ఇప్పుడు చూడబోతున్నాం. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 3వ వచనం. దాని పైన మాట కూడా ఒకటి ఉన్నది, ఆ మాట కూడా చదువుకుందాము. నీవు ధన్యుడవు, 2వ వచనము చివరి మాట నుంచి, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఎవరితో అంటున్నాడు? ఒక భర్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీవు ధన్యుడవు, నీ లోగిట నీ కౌగిట నీ భార్య ఏ విధంగా ఉంటుందో తెలుసా? ద్రాక్షవల్లి వలె ఉండును. ఇక అటు తర్వాత మాట్లాడుతున్నాడు, నీ భోజనపు బల్ల చుట్టూ, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉండు. మనకేమి ఇష్టం అండి? తినడానికి ఏమి ఇష్టం? మంచి ఆహారము. మన కుటుంబంలో వండుకున్నప్పుడు అందరూ వచ్చారా? పిల్లలందరూ వచ్చారా? కనీసము సంవత్సరానికి ఒకసారైనా మనం అందరం కూడా కూర్చొని తినకపోతే ఎందుకు? ఈరోజు పండగ కదా, లేదా ఈరోజు పుట్టినరోజు కదా, ఈరోజు పెళ్లి రోజు కదా, ఈ రోజైనా మనం అందరం కుటుంబంగా కూడి కలిసి తినకూడదా అంటారు. ఈరోజు అటువంటి పరిస్థితి ఉన్నదా అండి? భార్య పని భార్యదే పని కాదు, అందరికీ వంటి పెట్టి చేసి చేసి ఆమె ఆఖరణ మిగిలింది తినేటువంటి పరిస్థితి ఈరోజు. భర్త తింటాడు, పిల్లలు వారి సమయానికి వారు వచ్చి తింటారు, తిని మరలా వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు వయసు పైబడినటువంటి వారుంటే ఆ భర్త తిన్న తర్వాత వారికి కొంత అందుతుంది. అంటే ఈరోజు కుటుంబముగా కూడి ఒక్కసారిగా భోజనము చేసేటువంటి పరిస్థితి ఉన్నదా అంటే ఈరోజు అటువంటి పరిస్థితులు బహు అరుదుగా చూస్తున్నాం. కానీ ఈరోజు ప్రపంచము ఎటువంటి అవకాశాన్ని ఇచ్చిందో తెలుసా? మండి కదండి. మండికి వెళితే కుటుంబంగా వెళ్ళాలి, కింద కూర్చొని తినాలి, చుట్టూ పరుపులు ఉంటాయి. కుటుంబంగా కూర్చొని తినడానికి ఏర్పాట్లు చేశారు. అంటే విచ్ఛిన్నమవుతున్నటువంటి కుటుంబము, ఎప్పుడు కూడా కలవనటువంటి కుటుంబం ఎక్కడికి వెళ్ళి తినాలట? ఆ మండికి వెళ్ళి తినాలట, రెస్టారెంట్కి వెళ్ళి తినాలట. వాటికి ఈరోజు పిల్లలు, యువత ఎంత ఆరాటపడుతున్నారు, ఎంతగా ఆరాటపడుతున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్క వలె ఉండును. నువ్వు భోజనం చేస్తున్నప్పుడు నీ చుట్టూ ఎవరు ఉండాలి? నీ పిల్లలు ఉండాలి. నీ పిల్లలు ఉండాలి. వారికి సరిగా కలుపుకోవడం రాకపోతే నువ్వు చక్కగా కలిపి వారికి ముద్ద తినిపించాలి, నువ్వు నేర్పించాలి. అందుకే ద్వితీయోపదేశ కాండంలో దేవుడు పిల్లలను ఏ విధంగా పెంచాలి అనేటువంటి విషయంలో అక్కడ మాట్లాడతాడు. నీవు నడుచున్నప్పుడు, కూర్చుంటున్నప్పుడు, పండుకొన్నప్పుడు, లేచున్నప్పుడు, నువ్వు ఎప్పుడు ఏ పని చేసినప్పటికీ కూడా నీతో పాటు నీ పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకు నువ్వు ఏం నేర్పించాలి? దేవుని గూర్చినటువంటి మాటలను నువ్వు నేర్పించాలి. అప్పుడు వాడు పెరిగి పెద్దవాడైపోయిన తర్వాత ఆ మార్గం నుండి వాడు తొలగిపోడు. ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, వాడికి ఆ పిల్లలకు మాటలు కూడా సరిగా రాకముందే
ఆ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయాలంటే పిల్లలు ఆ స్కూల్లో జాయిన్ కావాలి అంటే తల్లిదండ్రులు పరీక్ష రాయాలి ఫస్ట్. కార్పొరేట్ స్కూళ్ళు ఆ విధంగా మారిపోయాయి. ఆ పరీక్ష తల్లిదండ్రులు రాసి ఆ పరీక్షల్లో వారు పాస్ అయితే వారి తల్లిదండ్రుల మాటలు కూడా రానటువంటి ఆ పిల్లలను ఆ స్కూల్లో జాయిన్ చేసుకుంటారు. సాయంత్రం 6 అయిపోయిన తర్వాత వస్తారు, తినికి పడుకోవడమే. ఆ పిల్లలకు సమయం ఉందా? ఆ 3-4 సంవత్సరముల నుండి ప్రారంభమైనటువంటి విద్యాభ్యాసము ఇక 25 సంవత్సరంలో వచ్చేంత వరకు కూడా ఆ పిల్లలు తల్లిదండ్రులకు దొరికేటువంటి పరిస్థితి లేదు. ఇంకా ఎప్పుడు చెప్పేది దేవుని మాటలు? ఎప్పుడు వారితో ఉండేది? ఎప్పుడు కలిసి భోజనం చేసేది? కానీ దేవుడు నేర్పించాడు తన భక్తులకు. నీవు పండుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, లేచినప్పుడు నీవు నీ పిల్లలకు ఏం నేర్పించాలి? దేవుని గురించినటువంటి సంగతులను నేర్పించాలి. ఈరోజు దేవుని గురించి నువ్వు చెప్పకపోవడం వల్లనే కదా ఈరోజు నీ పిల్లలు తప్పిపోయి నిన్ను కూడా దూషించేటువంటి స్థాయిలోనికి ఎదిగిపోయారు కాదంటారా? ఆలోచించాలి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే తన కుమారుడికి, తన కుటుంబానికి నీవు ధన్యుడవు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉండు. ఈ విధానాన్ని, ఈ పరిస్థితులను మనం పాత నిబంధనలో బహుగా చూస్తున్నాం. యోసేపు ఐగుప్తులో ప్రధానిగా వెళ్ళిపోయిన తర్వాత తన అన్నలందరూ కూడా ఆహారం కొరకు ఐగుప్తులోనికి వచ్చారు. వచ్చిన తర్వాత వారందరికీ కూడా భోజనం సిద్ధపరిచినటువంటి యోసేపు వారందరినీ మీరందరూ కూడా భోజనం చేయడానికి కూర్చోండి అని చెప్పినటువంటి వెంటనే వారందరూ కూడా ఆ 11 మంది కూడా చక్కగా కూర్చున్నారు. ఏ విధంగా కూర్చున్నారో తెలుసా? పెద్దవాడు మొదలుకొని చివరి వాడు వచ్చేంత వరకు వయసు ఆ క్రమాన్ని బట్టి కూర్చున్నారట. ఈ విషయము ఆదికాండంలో లేదు, కానీ చరిత్రలో మనం చూస్తాం. వరుస క్రమంగా పెద్దవాడు మొదలుకొని బెన్యామీను వరకు కూడా కూర్చున్నారట. ఆ వరుస క్రమము కూర్చున్నటువంటి ఆ విధానమును బట్టి, ఆ అన్నలందరిని బట్టి, ఆ కుటుంబము ఒక్కసారిగా కనబడేసరికి యోసేపు వెక్కి ఏడ్చడానికి, ఇంకా తనను తాను అదిమి పట్టుకోవడానికి లోపలికి వెళ్ళి ఏడ్చి మరలా బయటికి వచ్చి హుందాగా నిలబడ్డాడు. అంటే కుటుంబ వ్యవస్థకు ఆనాటి నుండి దేవుడు ఎటువంటి ప్రాధాన్యతనిచ్చాడు, దేవుని పిల్లలు ఎటువంటి విధంగా చూడడానికి, దేవుని సేవించడానికి ఇష్టపడ్డారు. ఆలోచించాలి. ఇకపోతే ఐగుప్తులో పస్కాను భుజించేటప్పుడు కూడా దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్తాడు, మీరందరూ కూడా కుటుంబంగా ఉండి ఆ పస్కాను త్వరపడుతూ మీరు తినాలి. ఒకవేళ మీకు సరిపోకపోయినట్లయితే ప్రక్కవారిని, పరదేశులను, దాసులను కూడా మీరు చేర్చుకోనండి. త్వరపడుతూ మీరు తినాలి. కుటుంబంగా కూడి మీరు భుజించాలి. ఇక అటు తర్వాత మోషే అక్కడ ఉన్నటువంటి ఫరోకు కూడా చెప్తాడు, మేము కుటుంబాలుగా వెళ్ళి ఆయనకు, దేవునికి పండుగ ఆచరించాలి. అక్కడికి వెళ్ళేంత వరకు మేము ఏ విధంగా ఆయనను సేవించాలో, ఏ విధంగా ఆరాధించాలో మాకు తెలియదు. మేము మాత్రమే, పురుషులం మాత్రమే వెళ్ళడానికి వీల్లేదు. కుటుంబాలుగా మేము వెళ్ళాలి. ఇంకా చూడండి, యోబు గ్రంథంలో మనం చూస్తాము, 1వ అధ్యాయము 13వ వచనములో మనం చూసినట్లయితే, ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను
తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా. ఏమండి, ఒక దినమున వారి యొక్క అన్న ఇంట ఆ కుటుంబం అంతా కూడా ఏం చేస్తున్నారట? అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరు కూడా కలిసి భోజనం చేస్తున్నారట. ఈరోజు పెళ్ళైపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 2 సంవత్సరాల తర్వాత ఆ ఆడబిడ్డ, ఆడకూతురు తన పుట్టింటికి వెళ్ళిన తర్వాత అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో కలిసి, తల్లిదండ్రులతో కలిసి భోజనం చేస్తుంటే ఆ సహోదరి కళ్ళల్లో ఆ ఆనంద బాష్పాలు ఏ విధంగా ఉంటాయండి? అంటే మరపు రానటువంటి ఆ సంఘటనలో తలుచుకొని ప్రతి ఆడకూతురు ఏడుస్తూ ఉంటుంది. అంటే నా కుటుంబము ఎంత ఉన్నతమైందో, ఎంత ప్రేమ ఆప్యాయతలు కలిగిందో నేను మిస్ అయిపోతున్నాను ఈ వివాహం అయిపోయిన తర్వాత అని చెప్పుకుంటూ, ఆనందపడుతూ, ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఒక దినమున యోబు యొక్క కుమారులను, కుమార్తెలను ఏం చేస్తున్నారట? వారి యొక్క సహోదరుని ఇంట్లో, అన్న ఇంట్లో భోజనము చేయడానికి వారందరూ కూడా కూర్చున్నారట. ప్రళయం వచ్చేసింది. అంటే భోజనము చేయడానికి కుటుంబం యావత్తు కూడా కూడుతున్నారు. భోజనం చేయడానికి కుటుంబం అంతా కూడా కలిసి భోజనం చేస్తున్నారు. ఎక్కడి నుండి? అనాది నుండి. మరొక విషయం కూడా చూద్దాం. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 24వ వచనం నుంచి ఒక్కసారి మనము కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను. అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చేయుచుండగా మునుపటి వలనే రాజు గోడ దగ్గర ఉన్న స్థలమందు తన ఆసనము మీద కూర్చొని ఉండెను. యోనతాను లేవగా అబ్నేరు సౌలు నొద్ద కూర్చుండెను. అయితే దావీదు స్థలము ఖాళీగా ఉండెను. అంటే కుటుంబం అంతా కూడా, సామాన్యుని మొదలుకొని రాజు వరకు కూడా కుటుంబంగా కూర్చొని భోజనము చేయడం అనేది వాడుక. అప్పుడు దావీదు కూర్చోవలసినటువంటి స్థలములో ఎవ్వరు కూడా లేరు. దావీదు కూడా కూర్చోలేదు. అంటే దీనిని బట్టి మనం ఏం ఆలోచిస్తున్నాం, మనకి ఏం అర్థం కావాలి అంటే, భోజనము చేయవలసినటువంటి ఆ పరిస్థితి వచ్చినప్పుడు కుటుంబం అంతా కూడా కూర్చొని భోజనం చేయాలి. ఈ పద్ధతిని ఎవరైనా వద్దంటారా అండి? ఎవరికైనా ఇష్టం ఉండదా? చాలా ఇష్టం. ఎంత అద్భుతంగా జీవగ్రంథం నేర్పిస్తుంది. నువ్వు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా కూర్చోవాలి, ఏ విధంగా నిలబడాలి, ఏమండి, ఏ విధంగా త్రాగాలి, ఏ విధంగా తినాలి, కుటుంబంతో నువ్వు ఏ విధంగా వ్యవహరించాలి. అటువంటి సంస్కృతిని నేర్పించినటువంటి గ్రంథము ఒక్క బైబిలే. బైబిల్ నుండి ఈరోజు ప్రపంచం నేర్చుకుంటున్నది. నువ్వు నీ కుటుంబంతో కలిసి నువ్వు భోజనం చేయాలి. ఈరోజు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత భర్త తన ఉద్యోగ బాధ్యతలు, తన పనులు వెళ్ళిపోయిన తర్వాత భార్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఎత్తుతాడు, కొన్నిసార్లు ఎత్తడు. ఎత్తవలసినటువంటి పరిస్థితి ఏర్పడితే, ఎందుకు పొద్దాకా ఫోన్ చేస్తున్నావు, నేను రానా, ఇటే పోతానా, నువ్వు తినరాదు అంటే
ఈరోజు భార్యకు ఒక భర్త ఎంతటి విలువనివ్వగలుగుతున్నాడు? ఆమె ప్రేమను ఎందుకు ఇంకా అర్థం చేసుకోవట్లేదు కొందరు భర్తలు? కలిసి భోజనం చేద్దాం, ఎంత ఆలస్యమైనా నేను నువ్వు వచ్చేంత వరకు ఉంటాను, ఇద్దరు కలిసి భోజనం చేద్దాం అనేది అది మంచిదంటారా చెడ్డదంటారా? ఆ ప్రేమ అర్థం కాక ఎందరో భర్తలు అపార్థం చేసుకుంటున్నారండి. కలిసి భోజనం చేయాలి, కుటుంబంతో కలిసి భోజనం చేయాలి. చూడండి, ఒక వ్యవస్థలో ఎంతటి నిబద్ధత ఉందో తెలుసా? అన్ని గ్లాసులు ఉంటాయి, 10 మంది ఉంటే 10 మంది గ్లాసులు ఉంటాయి. ఒక్కొక్క గ్లాసులో కొలత తగ్గడానికి వీల్లేదు. కొలత తగ్గితే ఏం పడుతుందట? ఫైన్ పడుతుందట. మంచి మంచి చూసి చూసి కొలత 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 కొలిసి మరి గ్లాసుల్లో పోస్తుంటారు. ఏమండి? అప్పుడు ఏం చేయాలట? ఒక్కటేసారి చైర్స్, అంతేనా? చీర్సా చేర్సా గ్లాసులు కొట్టుకొని తాగాలి. ఎంత ఐక్యత! కలిసి భోజనం చేయం కానీ కలిసి మాత్రం తాగుతాం. ఇదేనా? చూడండి ఎంత బాగుందో అది. దానియేలు గ్రంథము చూద్దాం, 5వ అధ్యాయము. ఎటువంటి పరిస్థితి ఎదురైందో మొదటి నుండి మనం చూసినట్లయితే అక్కడ చెబుతున్నాడు. 5వ అధ్యాయము, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము. రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించాడు. ఒక పెద్ద భోజనపు బల్ల. ఏమండి? ఒక పెద్ద భోజనపు బల్ల. సొలొమోను కంటే చిన్నదే ఇది. పెద్దదనగానే ఇంతటి పెద్ద భోజనపు బల్ల ఎక్కడా లేదనుకునేరు. సొలొమోను తర్వాత ఉన్నటువంటి భోజనపు బల్లలన్నీ కూడా అంతటి గొప్పవి కాదు. ఇక్కడ కూడా 1000 మందికి ఏం ఏర్పాటు చేశాడట? రాజు గొప్ప విందు ఏర్పాటు చేశాడట. ఆ 1000 మందితో కలిసికొని ద్రాక్షరసము త్రాగుచుండెను. ఏ విధంగా? బెల్షస్సరు ద్రాక్షరసము తాగుచుండగా తానును తన అధిపతులను తన రాణువులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి తాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞాపించను. ఎవరెవరి కొరకు? కుటుంబము, రాజు కుటుంబము, రాజు భార్యలు, రాజు ఉపపత్నులు ఏ విధంగా భోజనం చేస్తున్నారు, ఏ విధంగా తాగుతున్నారు అంటే కలిసి తాగుతున్నారు. కలిసి తాగడానికి ఏ పాత్రలు కావాలట వారికి? దేవుని మందిరములో నుండి తీసుకొని వచ్చినటువంటి వెండి బంగారు కర్ర పాత్రలలో ద్రాక్షరసము పోసుకొని త్రాగాలట. అది కలిసి. అంటే దేవుడు ఊరుకున్నాడా? దేవుడు ఊరుకుంటాడా? ఏమండి? అంటే భోజనము వాళ్ళకు ఎంతటి ప్రాధాన్యతనిచ్చింది ఈరోజు సమాజం. కలిసి తినడానికి, కలిసి త్రాగడానికి ఈ యొక్క సమాజము ఎంత ప్రాధాన్యతనిచ్చింది. ఈరోజు మనం ఇస్తున్నాం, మంచిదే, చాలా మంచిది, చాలా మంచిది. ఇంకా చూద్దామండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ చివరి ప్రభురాత్రి భోజనములో తాను పిలుచుకున్న, తాను ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులందరినీ కూడా పిలుచుకున్నాడు. ఏ ఒక్కరు కూడా మిస్ కావడానికి వీల్లేదు. ఆ 12 మంది కూడా తనతో పాటు ఆ భోజనపు బల్ల దగ్గర ఉండాలి. ఆ భోజనపు బల్ల దగ్గర ఉండాలి. మరి ఇంతకీ
ఈ భౌతిక సంబంధమైనటువంటి భోజనపు బల్ల ఇంత ప్రాధాన్యమైనదా? అవును. కుటుంబ వ్యవస్థలో ఒక అద్భుతమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకున్నది. కలిసి భోజనం చేయాలి, కలిసి త్రాగాలి, కలిసి తినాలి. ఇదే ఐక్యత, ఇదే ఐక్యత. రక్త సంబంధికులందరూ కూడా ఆ ఈవెంట్కు రావాలి. ఆ వివాహపు విందులో కలిసి మనమందరం కూడా కలిసి భోజనం చేయాలి. ఎంత సంతోషము, ఎంత సంతోషము. మరి ప్రభురాత్రి భోజనంలో, ప్రభురాత్రి భోజనములో ఎవరుండాలి? ఈరోజు దేవుడు మనల్ని లెక్క అడగడా? నువ్వు భోజనం చేస్తున్నప్పుడు నీ పిల్లలందరూ కూడా నీ చుట్టూ ఉండాలి, నీ ఉపపత్నులందరూ కూడా నీ చుట్టూ ఉండాలి, నీ భార్యలందరూ కూడా ఆ భోజనపు బల్ల దగ్గర ఉండాలి, నీ అల్లులందరూ కూడా. అదే సౌలు అడుగుతున్నాడు, ఏడి దావీదేడి? దావీదు స్థలము ఖాళీగా ఉన్నదేంటి అడిగాడు. మరి ప్రభురాత్రి భోజనములో అంత ప్రాధాన్యమైనదా ప్రభురాత్రి భోజనం? మరి భౌతిక సంబంధమైనటువంటి భోజనం, అయ్యో అది తినకపోతే ఈరోజు మనకు మనుగడ లేదండి, మనం బ్రతకలేము, మనం బ్రతకలేము. తినాలి. దేవుడు మనకి ఇచ్చింది ఆహారం దేనికి? తినడానికి, మనం బ్రతకడానికి, మనం బలమును సంపాదించుకోవడానికి, ఆ బలముతో మరలా మనము మన బ్రతుకును కొనసాగించడానికి, మన పిల్లలను పెంచడానికి, తల్లిదండ్రులను కాపాడుకోవడానికి, ఈ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ భౌతిక సంబంధమైనటువంటి భోజనం ఎంత ప్రాధాన్యమైనది, చాలా ప్రాధాన్యమైనది. కాబట్టి కలిసి తినాలి, కలిసి భుజించాలి, కలిసి మనమందరం కూడా కుటుంబముగా ఆనందించాలి. మరి ప్రభురాత్రి భోజనం, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందిన తర్వాత ప్రభురాత్రి భోజనములో దేవుడు అడగడాలిక. ఒకనాడు ఆదామా, ఆదామా ఎక్కడున్నావు? ఎక్కడున్నావు నాన్న? అయ్యా ఈ తోట చెట్ల మధ్యలోనే ఉన్నాను. అంటే ఎందుకు? అటు తరువాత కయ్యూను అడుగుతున్నాడు, హేబేలు, హేబేలు నీ తమ్ముడైనటువంటి హేబేలు నాన్న ఎక్కడున్నాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? అనాది నుండి ఇప్పటి వరకు దేవుడు ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ప్రభురాత్రి భోజనము దగ్గర మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందినటువంటి వారు నీ కుటుంబంలో ఎంతమంది? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందినటువంటి వారు నీ కుటుంబంలో ఎంతమంది? బాప్తిసం పొందిన తర్వాత ప్రభురాత్రి భోజనములో ప్రతి ప్రభు దినమున, ఆరాధన దినమున ఆరాధనలో పాల్గొని ప్రభురాత్రి భోజనములో ఆయన మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకున్నట్లో నీ కుటుంబంలో ఎంతమంది? ఎంతమంది? ఎంత వేదన అండి! ఈరోజు ఎంత బాధను మిగిలిస్తున్నది దేవుని గుండెల్లో. ఎందుకు? ఎవడైతే ఆయన మరణ పునరుద్ధానంలో జ్ఞాపకం చేసుకొని సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షరసమును, రొట్టెను ఎవడైతే భుజిస్తాడో, జ్ఞాపకం చేసుకుంటాడో, కృతజ్ఞతలు చెల్లిస్తాడో వాడు ధన్యుడు. నిత్య జీవములో ప్రవేశించాలంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఎక్కడ ఉండాలట? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండాలి. ఏం మిస్ అవుతున్నారు ఈరోజు క్రైస్తవులు? నేను వచ్చేంత వరకు ఆగరా? ఎందుకు అంత అగడపడ్డట్టు తింటారు? ఎప్పుడు తినలేదా? ఎంత పెద్ద గొడవ, ఎంత రాద్ధాంతం చేస్తున్నాం ఈరోజు భోజనం దగ్గర.
ఈ భౌతిక సంబంధమైనటువంటి భోజనానికి ఇంత ప్రాధాన్యత నీకు తెలిసింది. కానీ ప్రభురాత్రి భోజనములో నువ్వొక్కడవే ప్రభురాత్రి భోజనములో పాల్గొని నిత్య జీవములో ప్రవేశిస్తే సరిపోతుందా? నీ కుటుంబం వారి యొక్క లెక్క ఎవరు చెప్పాలి? ఎవరు అడగాలి? ఏ ఒక్కరు కూడా 12 మందిలో ఎవరు కూడా మిస్ అయిపోవడానికి వీల్లేదు. అందరూ కూడా రావాలి. అందరూ కూడా రావాలి. నాతో పాటు ఈ భోజనములో పాల్పొందాలి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతటి నిబద్ధతతో, ఎంతటి ఖచ్చితముగా ఆయన ఏ విధంగా మరణము పొందుకొనబోతున్నాడు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఆ ప్రభురాత్రి భోజనములో పాల్గొంటూ, ఇక నేను మరలా నా రాజ్యముతో వచ్చినప్పుడు నేను మరలా భోజనం చేస్తానంటాడు. అంటే ప్రభురాత్రి భోజనానికి ఎంతటి ప్రాధాన్యతనిచ్చాడు దేవుడు. ఈరోజు ఆ బల్ల ఈనాడు ఎందరో క్రైస్తవులకు చులకనైపోయింది. ఒక నెల రోజులు ఆ బల్లలో పాల్గొనకపోతే వచ్చినటువంటి నష్టం ఏమున్నదండి? ఒక వారము మిస్ అయిపోతే కలిగేటువంటి కష్టం ఏమున్నదండి? ఉన్నదంటారా? అసలు మనకి ఇంతకీ అర్థమైందంటారా? ప్రభురాత్రి భోజనం గురించి, రొట్టె గురించి, ద్రాక్షరసం గురించి మనకి ఏమైనా అర్థమైందంటారా? ప్రతి వారము మనం రక్షింపబడిన దగ్గర నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 23 నుంచి ఆ భాగాన్ని చదువుకుంటూనే ఉన్నాం. నేను ఒక్కదాన్నే వస్తే సరిపోతుంది, నేను నిత్య జీవంలోనికి వెళితే నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ పిల్లల గురించి లెక్క ఎవరు అడగాలి? ఎవరు అడుగుతారు? ఎవరు లెక్క చెబుతారు? ఆదామా నువ్వు ఎక్కడున్నావు? కయ్యను నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడున్నాడు? సమాధానం ఈరోజు ఎంత తెలివిగా, ఎంత లాజిక్గా చెప్తున్నావు. ఆనాటి నుండి ఈనాటి వరకు నా తమ్ముడికి నేను కావలి పడినా, నా దారి నాది, నా కుటుంబం వారిది, నా కుటుంబానికి, నా దారి నాది, నా భర్త దారి నా భర్తది, నా బిడ్డల దారి నా బిడ్డలది, నా దారి నాది. ఈరోజు అర్థమవుతున్నదా? ఆరాధన యొక్క ప్రాధాన్యత, బల్ల యొక్క ప్రాధాన్యత, ప్రభురాత్రి భోజనం యొక్క ప్రాధాన్యత. ఈరోజు కుటుంబంగా తినాలి, కుటుంబంగా పడుకోవాలి, కుటుంబంగా మనము విహారయాత్రలకు చేయాలి, విందులలో పాల్గొనాలి. కానీ దేవుని మందిరానికి ఎంత అర్థమైందండి ఈరోజు సమాజానికి. చూడండి, చూసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఎంతటి భయంకరమైనటువంటి విషయాన్ని పౌలు గారు వెల్లడి చేస్తున్నాడు. జాగ్రత్తగా విందాం. 10వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం నుండి ఒక్కసారి మనము జాగ్రత్తగా విందామండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట కొలది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగే చేయాలి. మీరు ఎక్కువగా అలాగూ చేయాలి. ఎలాగూ చేయాలి? ఏ విషయంలో చేయాలి? ఈరోజు ఏ విషయంలో చేస్తున్నాం? షాపింగ్ మాల్స్ కు వెళ్ళడానికి మనము మరి ఎక్కువగా ఆలోచిస్తున్నాం. పండగ ఎప్పుడు వస్తుందా? ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతాయా? విందులు వినోదాలు ఎప్పుడు జరుగుతాయా? కట్టినది మరలా కట్టకుండా, వేసుకున్నది మరలా వేసుకోకుండా వెళ్ళాలి, షాపింగ్ మాల్కి వెళ్ళాలి. మరి ఆరాధనకు, సమాజంగా కూడుటకు సేవకులు ఆ విధంగానే చెప్తారండి. వాళ్ళకేం పని లేదు. నష్టపోయేది ఎవరు? కష్టాన్ని అనుభవించేది ఎవరు? ధనవంతుని పరిస్థితి ఏమైంది? లాజరు పరిస్థితిని చూసి అడుక్కునేటువంటి పరిస్థితి ఎదురైంది. దేనికి? ఒక్క చుక్క
నీటి కొరకు. ఏ రోజు కూడా ధనవంతుడు దేవుని జ్ఞాపకం చేసుకోలేదు, ఏ రోజు కూడా దేవుణ్ణి ఆరాధించలేదు. అయినా అతను కూడా ఎవరు? ఇశ్రాయేలీయుడే. ఇశ్రాయేలీయుడు. అటువంటి పరిస్థితి ఏ క్రైస్తవుడికి కూడా జరగడానికి వీల్లేదు, ఎదుర్కోవడానికి వీల్లేదని పౌలు గారి ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆ దినము సమీపించుట కొలది మీరు కుటుంబాలుగా మీరు కూడి రావాలి, సమాజముగా కూడుకొనాలి. మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి మీరుండి అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు మీరు పురికొల్పుకోవాలి. ఈరోజు ఏ విషయాల్లో మనం పురికొల్పుకుంటున్నామండి? ఎప్పుడు వస్తావు, ఎప్పుడు వెళతావు, ఎప్పుడు కూర్చుంటావు, ఎప్పుడు తింటావు? టైం అయిపోతుంది. 2 అయింది, 3 అయింది, రాత్రి 10 అయింది, 11 అయింది. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు, లంచ్ ఎప్పుడు, డిన్నర్ ఎప్పుడు? షుగర్ వచ్చింది కదా ఇంకా బుద్ధి రాదా? బీపీ పెరుగుతుంది కదా ఇంకా బుద్ధి రాదా? థైరాయిడ్ డోసు పెరుగుతుంది కదా ఇంకెప్పుడు తినేది? అంటే ఈ విషయాలకు ఇంతటి నిబద్ధత. మరి దేవుణ్ణి ఆరాధించే విషయంలో 60-70 సంవత్సరాల ఈ జీవితానికే ఇంతటి సిద్ధపాటు అయితే యుగయుగాలు దేవునితో ఉండడానికి సిద్ధపాటు ఎక్కడ? ఆలోచించే తీరిక ఈరోజు మనకున్నదా? ఏం ఆలోచిస్తున్నాము? ఎక్కడికి వెళుతున్నాము? ఏది అందుకోవాలని ప్రయత్నిస్తున్నాము? టైం ఎంత? ఆరాధన టైం ఎంత? ఎప్పుడు కూడుకోవాలి? ఏమండి, ఊరికే మామ అంటే అయిపోతుందా? లేదు, అత్త అని కూడా అంటాను బ్రదర్ అని లాజిక్గా మాట్లాడకండి. అలవాటైపోయిందా ఈరోజు? ఆలోచించాలి. ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా కూడుకోవాలి. అయితే చెబుతున్నాడు 26వ వచనంలో, మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, ఏమండి, సత్యమును గూర్చినటువంటి అనుభవం. ఏ సత్యం తెలిసింది నీకు? మారు మనసు పొందాలనేటువంటి సత్యం తెలిసింది, వాక్యం చదవాలనేటువంటి సత్యం తెలిసింది, ఆరాధించాలనేటువంటి సత్యం తెలిసింది. మరి బల్లలో ప్రభురాత్రి భోజనములో తప్పనిసరిగా ప్రతి ప్రభు దినమున పాలు పొందాలనేటువంటి సత్యం తెలిసిందా? పాలు పొందకపోయినట్లయితే ఎంతటి శిక్ష ఎదురవుతుందో అనేటువంటి సత్యం తెలుసు. అయినప్పటికీ కూడా ఈరోజు హృదయం ఏమైపోయిందట? మందగించింది, కఠినమైపోయింది. అయితే ఆ కఠినమైపోయినటువంటి హృదయాలకు దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ విధంగా. చూడండి, మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా దాటవేస్తే, బుద్ధిపూర్వకంగా దాటితే, కుటుంబాలుగా రాకుండా ఒక్కడిగానే ఒక్క వ్యక్తిగానే వచ్చి వెళ్ళిపోతానంటే, యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించాను. కొర్నేలు కూడుకున్నాడు, ఒక అన్యుడు, కుటుంబాలతో సతీ సమేతంగా బంధుమిత్రులతో శ్రేయోభిలాషలతో ఎదురు చూస్తున్నాడు సత్యాన్ని నేర్చుకోవడానికి. ఈరోజు నీకు సత్యం తెలుసు, ఆ సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానము నీకు తెలుసు, నువ్వు పొందుకున్నావు. తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల ఆ పాపమునకు ఇక బలి లేదు. కష్టము రాగానే, నష్టము కలగగానే, అనారోగ్యం కలిగిన తర్వాత దేవుడా 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 అంటున్నావు, కానీ అది తీరిపోయిన తర్వాత ఈరోజు నీకు దేవుని సన్నిధి గుర్తు రావట్లేదు. కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు బైబిల్, దేవుడు, ప్రార్థన, వాక్యం. మీకు తెలియదులేండి సురేష్ బ్రదరు, అప్పుడు కూడా నేను దేవుని జ్ఞాపకం చేసుకోలేదు, అంతేనా? కానీ ఏదో ఒక్కసారైనా నువ్వు తప్పకుండా దేవుని జ్ఞాపకం చేసుకున్నావు, ప్రార్థించావు, జ్ఞాపకం చేసుకో. మర్చిపోయామేమో. సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల ఆ పాపమునకు ఇక ఏముండదట? బలి లేదు. అయితే చూడండి, చెబుతున్నాడు, గాని న్యాయపు తీర్పునకు భయముతోనూ ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు
ఇక ఉండును. బలి ఉండదు. సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము పొంది నీవు పాపము చేసినట్లయితే ఇక బలి ఉండదు. మరి ఏముంటుందో తెలుసా? తీక్షణమైనటువంటి అగ్ని. ఇక ఆ అగ్నిలో కాలడానికే నీకు ఆ అగ్ని సిద్ధంగా ఉన్నది. బలి లేనిక నువ్వు మారమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా నువ్వు ఒకవేళ పాపం చేసినట్లయితే ఆ పాపానికి ఇక బలి లేదు. ఇంకా ఏమున్నదంటే అగ్ని ఉన్నది, తీక్షణమైనటువంటి అగ్ని ఉన్నది అని చెబుతూ ఆయన ఇక అనాదిలో జరిగినటువంటి విషయాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవడైనాను మోషే ధర్మశాస్త్రము ప్రకారము నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాడిని చంపుదురు. ఏ విషయంలో అంటే విశ్రాంతి దినమున ఎవడైనా పని చేస్తే ఆ పనిని బట్టి ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి నిర్దాక్షిణ్యంగా చంపేయాల్సిందే. ఎప్పుడు? అనాదిలో. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఇలా జరగాలి. మరి ఈరోజు ఆరాధనలో పాలు పొందకపోతే, ప్రభురాత్రి భోజనములో పాలు పొందకపోతే ఇంతెత్తున సురేష్ కు మాట్లాడడం అవసరమా? పోయిన వారం 1 వారం రాలేదు, పోయిన 1 నెల రాలేదు, పోనీ 1 తారీఖు రాలేదు. మీరేమైనా చెప్పండి కానీ సురేష్ వైఖరి ఏం బాగలేదండి, నచ్చలేదు అంటే ఈరోజు పరిస్థితి అదే. ఈరోజు మన మనోభావాలు ఆ విధంగానే ఉన్నాయి. అంటే వాటి వెనకాల దేవుని యొక్క బాధ ఈరోజు మనకు అర్థం కావట్లేదు. నరకానికి వెళ్ళిపోతున్నాం. ఎవడైతే ప్రభురాత్రి భోజనంలో పాలు పొందుతాడో వాడు నిత్య జీవంలోనికి వెళుతున్నాడు. ఎవడైతే దానిలో పాలు పొందడో వాడు నిత్య నరకంలోనికి వెళ్ళబోతున్నాడు అనేటువంటి విషయాన్ని చెబుతున్నాడు పౌలు. ఇది అలవోకగా అనాలోచితంగా ఆలోచించి మనం దాటవేయడానికి ఏమాత్రం కూడా వీల్లేదండి, వీల్లేదు. భయంకరము. లోతు భార్య పరిస్థితి ఏమైపోయింది? నోవాహు కాలంలో ఉన్నటువంటి నోవాహు ఆ ప్రజల యొక్క పరిస్థితి ఏమైంది? మరలా అటువంటి దినాలు రాబోతున్నాయి. అటువంటి దినాలలో ఆ విధంగా ఏ ఒక్కడు కూడా నశించిపోకూడదనేదే దేవుని యొక్క బాధ. అందుకనే తన దాసులను లేవనెత్తుతున్నాడు. సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత పాపము చేస్తే బలి ఇక ఉండదు, తీక్షణమైనటువంటి నరకమే. అయితే విశ్రాంతి దినములో ఆనాడు పని చేసినటువంటి వారి యొక్క పరిస్థితి ఏమైంది? రాళ్లతో కొట్టి చంపబడ్డారు. వారు నిర్దాక్షిణ్యంగా కొట్టారు. వారి యొక్క గతి ఇక మరణమే అని చెప్పిన తర్వాత ఎవడైనాను మోసే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపుదురు. ఇట్లుండగా ఆనాడు ఆ విధంగా ఉంటే ఈరోజు పరిస్థితి ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి, అంటే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆకారం ఇదే అని ఆ ఫోటోను తీసుకొచ్చి మన పాదములతో తొక్కుతామా అండి? ఎందుకు తొక్కము? దేవుని రూపము అని మనం భావిస్తున్నాం ఇప్పటి వరకు. పోనీ బైబిల్ కిందేసి తొక్కగలుగుతామా? ఎందుకు తొక్కము? పుస్తకమే కదా. ఫోటో తొక్కము, బైబిల్ తొక్కము. పోనీ ఏదైనా ఒక ఫ్లెక్సీ వాక్యాలు ఉన్నాయి కదా, అవి కింద పడితే తొక్కుతామా? ఆ వాక్యాలు కూడా తొక్కము. పోనీ డబ్బులు తొక్కుతామా? ఆ డబ్బులు కూడా తొక్కము. పోనీ మన యొక్క అమ్మా నాన్న యొక్క ఫోటో తొక్కుతామా? తొక్కము. మన పిల్లల ఫోటో తొక్కుతామా? అంటే ఇవేవి కూడా తొక్కము. ఏది కూడా తొక్కడానికి మన యొక్క మనసు ఒప్పుకోవట్లేదు. కానీ నువ్వు ప్రభురాత్రి భోజనములో ఒకవేళ పాలు పొందకపోయినట్లయితే చెబుతున్నాడు. ఇక ఇప్పుడు చదవండి. ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి
పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఇచ్చి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు. ఎన్ని విషయాలు చెబుతున్నాడండి. నువ్వు ఆరాధనకు రాకపోయినట్లయితే, ఆరాధనలో పాలు పొందకపోయినట్లయితే, ప్రభురాత్రి భోజనములో పాలు పొందకపోయినట్లయితే, నువ్వు లోకము నుండి వేరు చేయబడుటకు సాధనమైనటువంటి ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తమును నువ్వేం చేస్తున్నావో తెలుసా? నీ పాదములతో త్రొక్కి అపవిత్రమైనదిగా నీవు ఎంచుతున్నావు. కృపకు మూలమైనటువంటి ఆయన యొక్క ఆత్మను నువ్వు నిరాకరిస్తున్నావు, తిరస్కరిస్తున్నావు, కాదంటున్నావు, వద్దంటున్నావు. ఒక్క నెలే కదా అండి, ఒక్క వారమే కదండి, నేను పాలు పొందలేదు, ఆరాధనకు రాలేదు అంటే ఒక్కసారైనా నువ్వు ఎందుకు తొక్కట్లేదు అంటే ఆలోచించండి. ఆరాధనలో పాలు పొందకపోతే, ప్రభురాత్రి భోజనములో పాలు పొందకపోతే, దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఇచ్చి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడు. మీరు చెప్పాలి, మనం చెప్పాలి. దేవుడు అడుగుతున్నాడు అది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తమును త్రొక్కితే వాడు ఎంత దండనకు పాత్రుడు. ఆయన ఆత్మను తిరస్కరించినటువంటి వాడు ఎంతటి దండనకు పాత్రుడు. నువ్వు చెప్పాలి, ఈరోజు మనం చెప్పాలి. ఆరాధనకు రానంటే, ఆరాధనలో పాలు పొందనంటే నువ్వేం చేస్తున్నావో తెలుసా? నువ్వు పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన హేతువైన ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తమును నీవు అపవిత్రమైనదిగా ఇచ్చుతున్నావట, పాదములతో తొక్కుతున్నావట, ఆయన ఆత్మను నిరాకరిస్తున్నావట. అంటే ఇది మనము సహించగలమాటి? ఎంత భయంకరం! మనల్ని పాపముల నుండి, చీకటిలో నుండి, లోకములో నుండి వేరుపరిచి నిత్య జీవంలోనికి చేర్చుకుంటున్నటువంటి ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తమును అపవిత్రమైనదిగా ఎంచగలమా? మన ఆలోచన ఒప్పుకుంటుందా? మన మనసు అంగీకరిస్తుందా? ఆలోచించాలి. మనమే ఆ విధంగా ఉంటే, మన కుటుంబాలే ఆగిపోతే, మన కుటుంబాలే ఇంటి దగ్గరే ఉంటే, మరణించినటువంటి తర్వాత మనమందరం కూడా ఎక్కడ ఉంటాం? ఎక్కడికి వెళ్తాం? మనకు అర్థమైంది, కుటుంబ సతీ సమేతంగా భోజనం చేయాలి, విందులలో వినోదాలలో పాల్పొందాలి. ఈ భౌతికంగా అర్థమైంది. కానీ అది ఒకవేళ ఉన్నా లేకపోయినా కుటుంబంగా మనం ఆరాధించాలి. ఆరాధించకపోయినట్లయితే ఎంత దండనకు పాత్రులము అనేటువంటి విషయం మనకు అర్థమైంది. ఎంత భయంకరం అండి. మనకు ఏ సిద్ధపరచబడుతుందట? తీక్షణమైన అగ్ని. ఆ అగ్ని నుండి కాపాడేటువంటి వాడెవడు? ఆ అగ్నిలో పాలు పొందకుండా ఆపేవాడెవడు? పర్వాలేదులే ఆరాధనలో పాలు పొందకపోతే అని అలవోకగా మనం దాటి వేస్తున్నామండి. దయచేసి అటువంటి భయంకరమైనటువంటి శిక్షకు మనం ఎవరం కూడా పాత్రలు కావడానికి వెళ్ళలేదు. కుటుంబాలుగా రావాలి, కుటుంబాలుగా ఆయనను ఆరాధించాలి, కుటుంబాలుగా ఆయనను సేవించాలి, కుటుంబాలుగా ప్రభురాత్రి భోజనములో పాల్పొందాలి. ఆ బాధ్యత ఎవరిది? లెక్క ఈరోజు మనల్ని అడగబోతున్నాడు దేవుడు. మన కుటుంబంలో కూర్చున్నటువంటి లెక్క దేవుడు మనల్ని అడగబోతున్నాడు. రేపు నీ భర్తను కూర్చున్నటువంటి లెక్క దేవుడు నిన్ను అడగబోతున్నాడు. నీ పిల్లలను కూర్చున్నటువంటి లెక్క దేవుడు అడగబోతున్నాడు. నీ కుటుంబాన్ని కూర్చున్నటువంటి లెక్క దేవుడు రేపు అడగబోతున్నాడు. కయ్యూను
నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? సిద్ధమా? ఆయనకు సమాధానములు చెప్పడానికి మన హృదయం సరిపోతుందా? మన జ్ఞానం సరిపోతుందా? ఈ జీవిత కాలం సరిపోతుందా? దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ పిల్లల యొక్క లెక్క ఏమైంది? ఎక్కడికి పంపిస్తున్నావు? వారు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు? దేవుడు నిన్ను అడుగుతున్నాడు లెక్క. ఈ ప్రభు దినమున ఉద్యోగానికి ఆబ్సెంట్ ఉండడానికి వీల్లేదు, విందుల్లో వినోదాలకు వెళ్ళడానికి వెళ్ళే విషయంలో ఆబ్సెంట్ ఉండడానికి వీల్లేదు. కానీ దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఈరోజు నీ మనసులో భౌతిక సంబంధమైనటువంటి భోజనానికి, భోజనపు బల్లకు ఎంత ప్రాధాన్యత ఉన్నది. ఈరోజు ప్రభురాత్రి భోజనపు బల్లకు ఎంతటి ప్రాధాన్యతనిస్తున్నాము. రేపు సిద్ధంగా ఉండాలి. ఎటువంటి దండనకు పాత్రుడు? ఏమండి? తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైనా దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచుచున్నది అని ముగిస్తున్నాడు. ఆలోచించుదాం, తగిన నిర్ణయం తీసుకుందాం. ఆయన పరిశుద్ధమైన రక్తమును అపవిత్రముగా మనం ఎంచడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. ఆయన ఆత్మను తిరస్కరించడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. ఆ నరకములో పాలు పొందడానికి మనమందరం కూడా ఎంత మాత్రం కూడా వీల్లేదు. అటు నిశ్చయితను కలిగి ఉందాం. ఏది ఏమైనా, పంట పండినా పండకపోయినా, పండినటువంటి పంట చేనులోనికి వచ్చినా రాకపోయినా, మనకు ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, మనమందరం కూడా ఎక్కడ ఉండాలట? చూడండి సహోదరి, ప్రియ చెల్లెలు ఇద్దరు కూడా డెలివరీ అయిన తర్వాత వెంటనే ప్రియాంక కానీ శిరీష కానీ మరుసటి వారమే ఆరాధనలో పాల్పొందాలనేటువంటి నిశ్చయిత ఎంత ఖచ్చితమైందండి? వస్తారా? అంటే ఈరోజు మన స్టాండర్డ్ ఏది? మన స్టాండర్డ్ ఏది? ఆరాధించకపోయినట్లయితే ఇది ఏ అనుభవం? సత్యమును గురించినటువంటి అనుభవం, సత్యమును గురించినటువంటి అనుభవం. ఈరోజు అటువంటి స్టాండర్డ్ మరణము వరకు కూడా ఉండాలి, ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. ఈ విధంగా మనము దేవుని చిత్త ప్రకారము సత్యమును గురించినటువంటి అనుభవము పొందుకుందాం. ప్రతి ప్రబోధినమున కుటుంబముగా కూడి దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడం, అటువంటి మహాకృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక.